అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తల్లో 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. టైం 5:45 అయింది. సో ఈరోజు ఈ న్యూస్ అనాలిసిస్ వీడియో అలాగే కొన్ని వీడియోస్ చేసి అమరావతి ఆ సరౌండింగ్లో సిఆర్డిఏ సరౌండింగ్లో ఒకసారి చూద్దామని వెళ్తున్నాను అనమాట. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న విషయం, ఒక ఇంపార్టెంట్ విషయం. నేను నిన్న కరెంట్ పోయింది, కొంచెం ఇబ్బంది అయింది, అందుకని లేట్ అయిందని ఒక చిన్న మాట చెప్పాను. చెప్తే చాలామంది, కొంతమంది వికృతంగా కామెంట్ చేశారు, కొంతమంది ఏదో సెటర్గల్గా కామెంట్ చేశారు, కొంతమంది వెరైటీగా కామెంట్ చేశారు. సోలార్ ఉంది కదా అయినా ఎందుకు కరెంట్ పోయిందంటావు అది ఇదని కొంతమంది చెప్పారు. సో అంటే దానికి అవగాహన లేకపోవడానికి, తెలియనితనానికి నవ్వాలో ఏడవాలో నాకు తెలియలేదన్నమాట. యాక్చువల్లీ సోలార్ ఉన్నంత మాత్రాన్ని మనకు కరెంట్ పోదని కాదు. మనకి సోలార్ ఎందుకు ఇక్కడ కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది, విద్యుత్తును ఉత్పత్తి చేసి మెయిన్ లైన్లోకి పంపిస్తుంది. మనం సోలార్ ప్యానల్స్ పెడతాం కదా, మనం పెట్టే ప్యానల్స్ కెపాసిటీని బట్టి 4 kVA, 5 kVA, 8 kVA, 10 kVA మనం పెట్టే కెపాసిటీని బట్టి పవర్ అది తయారు చేస్తుంది. తయారు చేసిన పవర్ని డైరెక్ట్గా మనం వాడుకోవడానికి ఉండదు, మనం వాడుకోం, మన ఇంటికి వాడుకోం. దాన్ని మెయిన్ లైన్కి పంపిస్తాం. ఏదైతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే మెయిన్ లైన్ ఉందో, హైటెన్షన్ వైర్స్ నుంచి మెయిన్ లైన్ ఉంటుంది కదా, దానిలోకే పంపిస్తాం. దానికి పంపించిన తర్వాతే మనకు రెగ్యులర్గా వచ్చే మెయిన్ లైన్ ద్వారానే మనకు కరెంట్ వస్తుంది. అంటే మన ఇంటి దగ్గర సోలార్ ద్వారా తయారైన కరెంటు మెయిన్కి వెళ్ళిపోద్ది, గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. సో మనం కరెంట్ వాడుకుంటాం కదా, నెలకు ఒక 600 యూనిట్లు మనం వాడుకున్నాం అనుకోండి, అది గవర్నమెంట్ మనకి ఇచ్చినట్టే. ఆ 600 యూనిట్ల స్థానంలో మనం ఉత్పత్తి చేసిన సోలార్ పవర్ను గవర్నమెంట్కి ఇస్తున్నాం. మనం 600 ఇస్తే బ్యాలెన్స్ అవుద్ది. మనం 800 యూనిట్లు గవర్నమెంట్కి ఇచ్చామనుకోండి, మన సోలార్ 800 యూనిట్లు తయారు చేసింది అనుకోండి, ఆ 200 యూనిట్లు మిగులుతాయి కదా, దానికి గవర్నమెంట్ మనకు డబ్బులు ఇస్తుంది. యూనిట్కి ₹2.90 ఎంతో ఇస్తారనమాట. ఒకవేళ మనం ఉత్పత్తి తక్కువ ఉండి వినియోగం ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ 500 యూనిట్లే తయారైంది అనుకోండి, అది గవర్నమెంట్కి వెళ్ళింది అనుకోండి, మిగిలిన 100 యూనిట్లకి మనం డబ్బులు కట్టాలి. సో ఇదంతా నేను అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక 2 నెలలు చూసి బిల్లు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాము ప్రాసెస్ అంతా. అంటే పాపం తెలియనితనానికి సోలార్ ఉందన్నావు కదా అయినా కరెంట్ పోయింది అంటావేంటి, సోలార్ ఉందన్నావు కదా అయినా కరెంట్ పోయింది అంటావేంటి, నువ్వు సొల్లు చెప్తావు, నువ్వు అబద్ధాలు చెప్తావు, నువ్వు కావాలని చెప్తావు, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు. సో అటువంటి వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళ కోసం చెప్తున్నా. సోలార్ ఉన్నంత మాత్రాన్ని మన ఇళ్లలో కరెంట్ పోదని కాదండో. సోలార్ ఉంటే అది కరెంట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. గవర్నమెంట్ నుంచి మనకు రెగ్యులర్గా వచ్చే కరెంట్ మన దగ్గర ఉంటుంది. సో అది ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఇంపోర్టు, ఎక్స్పోర్ట్ అదంతా ఉంటుంది అనమాట. సో సోలార్ వలన ఉపయోగాలు ఉంటాయి. మనమే కరెంట్ తయారు చేయొచ్చు. సో అదే ప్రభుత్వం చేస్తున్నది. సూర్యఘర్ సిస్టమ్ అయితే అదే. ఇప్పుడు సూర్యఘర్ పెట్టింది కదా కేంద్ర ప్రభుత్వం, దాని సిస్టమ్ అదే. నేను ఒక 2 నెలల పాటు మన బిల్లు ఎంత వస్తుందా, ఎంత తయారు చేసామో, ఎంత ఉత్పత్తి అయిందో అదంతా చూసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వెండర్ ఎవరు ఉన్నారనేది అతని నెంబర్ కూడా ఇస్తాను. ఇచ్చి మీ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కాస్త తక్కువలోనే పెట్టిస్తాను. సో ప్రతిదీ వికృతంగా కామెంట్ చేయొద్దు. కొంతమంది నిన్న ఎవడో మన ఏపీ 225 అని ఒక ఐడి ఉన్నాడు, మరీ వికృతంగా చండాలంగా కామెంట్ చేశాడు. అలా కొంతమంది ఉన్నారు. అఫ్కోర్స్ కామెంట్స్ని పట్టించుకోగానే మరీ కొంతమంది విడ్డూరంగా వికృతంగా ఉంటారనమాట. సరే అది పక్కన పెట్టేస్తే, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు, న్యాయమూర్తులకు సౌకర్యాలపై వివరాలు ఇవ్వండి. కర్నూలు కలెక్టర్కు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ. వెంటనే స్పందించిన కలెక్టర్. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం. ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆర్డీఓకు సూచన. పలు భవనాలను పరిశీలించి నివేదిక ఇచ్చిన అధికారులు. సో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం నిన్న హైకోర్టు కర్నూలు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం. భూములు పరిశీలించండి, న్యాయమూర్తుల సౌకర్యాలకు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటో సౌకర్యాలు పరిశీలించి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించడం. కలెక్టర్ గారు ఇమీడియట్గా దాన్ని పరిశీలించి కోర్టుకు నివేదిక ఇవ్వడం, అవన్నీ చకచక నిన్న జరిగిపోయాయి అన్నమాట. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ శ్రీనివాస శివరాం ఈ నెల 29న కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాకు లేఖ రాశారు. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి సౌకర్యాలపై పూర్తి సమాచారాన్ని ఈ నెల 30 లోపే ఒక్కరోజులోనే తమ ముందు ఉంచాలని, ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా భావించాలని కలెక్టర్కు రాసిన లేఖలో రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
ఈ వివరాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ లేఖపై వెంటనే స్పందించిన కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష, రహదారుల భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీఓలకు లేఖ రాశారు. అంతా లేఖల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ జరిగి దానికి సంబంధించిన సమాచారం తీసుకొని ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ 15 మంది న్యాయమూర్తులు ఉంటే వాళ్ళకి ఏమేమి ఇవ్వగలవు, ఎక్కడెక్కడ ఉంటారు ఏంటనే డీటెయిల్డ్గా హైకోర్టు రిజిస్ట్రార్కి రిప్లై ఇచ్చారనమాట కర్నూలు కలెక్టర్ గారు. సో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ఒక కీలక అడుగు చాలా వేగంగా పడింది అనేది రాశారు. దీన్నే ఆంధ్రజ్యోతిలో కూడా రాశారండి. ఆంధ్రజ్యోతిలో ఇదిగోండి, కర్నూలుకు బెంచ్, వేగంగా పడుతున్న అడుగులు, భవనాల పరిశీలన చకచక, ప్రాధాన్యాల వారీగా జాబితాలు తయారీ, అత్యవసరంగా నివేదిక పంపాలన్న హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలతో కదలిక, తాత్కాలిక భవనాలు, శాశ్వత నిర్మాణాలకు భూమి కోసం వేట, త్వరలోనే వివరాల హైకోర్టుకు నివేదన, 3 ముక్కలాటతో జగన్ మోసం, కూటమి రాగానే బెంచ్పై తీర్మానం, ప్రక్రియ ప్రారంభానికి హైకోర్టు సూచన అని ఇచ్చారనమాట. సో ఇది అత్యంత కీలకమైన వార్త. తర్వాత నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ ద్వారా పౌర సేవలు ప్రారంభమయ్యాయి. మనం ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, దేవాలయాల టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, దేవాలయ వసతి గదులు బుక్ చేసుకోవాలన్నా, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలన్నా, ఇలా 161 రకాల ప్రభుత్వ సేవలను మనం వాట్సాప్ ద్వారానే వినియోగించుకోవచ్చు. ఈ నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే అటు నుంచి ఒక రిప్లై వస్తుంది. మీరు ఈ సేవలు చూపించి వీటిలో ఏ సేవ కావాలో సెలెక్ట్ చేయండి అని వస్తుంది. మనం ఆ సేవను సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి వస్తాయి. అయితే ఇందులో నిన్న మిశ్రమ స్పందన వచ్చింది. మన సబ్స్క్రైబర్సే కొంతమంది అన్న బాగుందన్న నేను చెక్ చేశాను కొంతమంది చెప్పారు, కొంతమంది ఏమో అన్న మేము ఇది పలానా అడిగాము రిప్లై రాలేదు ఇప్పుడు వరకు అని కొంతమంది చెప్పారు. సో ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కదా, కొంచెం ఆన్ ట్రాక్ 100% సక్సెస్ రేట్ రావడానికి కొంత టైం పడుతుంది. సో టెక్నికల్గా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, అది ఇది ఉండొచ్చు. సో ఓవరాల్గా ఇది ఒక మంచి ప్రయత్నం, దేశంలోనే మొదటి ప్రయత్నం. మనం ఇంట్లో కూర్చొని మన ఇంట్లో కుర్చీలో కూర్చొని జస్ట్ వాట్సాప్లో మెసేజ్ ద్వారా మనకు కావాల్సిన సర్టిఫికేట్లు చేసుకోవచ్చు, మనకు కావాల్సినవన్నీ రాబెట్టుకోవచ్చు అంటే చాలా మంచి విషయం కదా. సో దీన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈ ప్రయత్నాన్ని 100% సక్సెస్ అవ్వాలంటే మెయింటైన్ చేయాలి, సక్రమంగా మెయింటైన్ చేయాలి. దీనికోసం సెపరేట్గా ఒక పర్యవేక్షణ విభాగం ఉండాలి. అదంతా చూసుకుంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల్లోనే మంచి ఫలితాలు రాబెట్టవచ్చు. ప్రజల చేతుల్లో మనమిత్ర, సులభంగా ధ్రువపత్రాలు, ఆర్టీసీ, దేవాలయాల టికెట్లు సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. మనమిత్ర పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అధికారిక వాట్సాప్ నెంబరు 9552300009ను ప్రభుత్వం కేటాయించింది. ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలిగేందుకు ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. వరదలు, అత్యవసర విద్యుత్ ఉపకేంద్రాల మరమ్మతులు లాంటి సమాచారాన్ని దీని ద్వారా అందిస్తారు. ఈ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది. ఈ నెంబర్ వాట్సాప్తో తొలి విడతలో విద్యుత్తు, దేవాదాయ, రెవెన్యూ, పురపాలిక శాఖ, ఏపీఎస్ఆర్టీసీ సేవలతో పాటు వినతులు స్వీకరించేందుకు వీలుంటుంది. ఈ సేవలను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం లాంఛనంగా ప్రారంభించారనమాట. సో ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, మనమే ఫస్ట్ టైం అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. సో మీరందరూ కూడా ఏదైనా కావాలంటే వెరిఫై చేయండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. కాకపోతే మొదట్లో కాబట్టి చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అది మంచి ప్రయత్నం, ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది, అవ్వాలని కోరుకున్నాం. సో ఇదే వాట్సాప్, దీన్ని ఇదిగోండి వాట్సాప్ పాలన అని ఆంధ్రజ్యోతిలో రాశారు. మనమిత్ర పేరుతో పౌర సేవలకు సరికొత్త వేదిక ప్రారంభించిన లోకేష్ 161 సేవలు అందుబాటులోకి. భవిష్యత్తులో 500కు పైగా ప్రభుత్వ సేవలు, కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. సర్టిఫికేట్లు విశ్వసనీయతకు డోకా లేదు, నకిలీ లేకుండా QR కోడ్, రియల్ టైంలో సమస్యల పరిష్కారము, పాదయాత్రలోని హామీని నెరవేరుస్తున్న మంత్రి లోకేష్. ప్రజల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం సీఎం అని ఇది చెప్పారన్నమాట. తర్వాత గగనంలో ఘోరం, అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్. నదిలో పడిపోయిన లోహ విహంగాలు. విమానంలో 4 సిబ్బంది సహా 64 మంది, ఎవరూ బతికే అవకాశం లేదన్న అధికారులు. 24 మృతదేహాలు లభ్యం. గగనతలంలో ఘోరం జరిగిపోయింది. అరుదైన రీతిలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ను ఢీకొని నదిలో పడిపోయాయి. వాషింగ్టన్ DC సమీపంలోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం దిగుతున్నప్పుడు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న తర్వాత 2 లోహ విహంగాలు పోటమక్ నదిలో కూలి మునిగిపోయాయి. ఆ సమయంలో నదీ జలాలు గడ్డకట్టే స్థితిలో అత్యంత చల్లగా ఉన్నాయి.
విమానంలో 60 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది, హెలికాప్టర్లో 3 సైనికులు సహా 4 ఉండగా వారిలో ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని తేలిందంటండి. చాలా ఘోరం జరిగిపోయింది. రాష్ట్రంలో 44,778 కోట్ల పెట్టుబడులు, 19,580 మందికి ఉపాధి, పునరుత్పాదక విద్యుత్తు, ఆహార శుద్ధి ప్రాజెక్టులకు అనుమతి, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం, ప్రాజెక్టుల సాకారానికి నిత్యం ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. నిన్న ఎస్ఐపిబి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగినట్టుంది. దీనిలో 44,778 కోట్ల విలువైన పెట్టుబడులను ఆమోదించారంట. అలాగే ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉపాధి లభిస్తుందంట. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం సచివాలయంలో గురువారం జరిగింది. 15 పునరుత్పాదక ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలకు మండలి ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 నెలల్లో ఎస్ఐపిబి భేటీ కావడం ఇది మూడోసారి. గత సమావేశాల్లో వరుసగా 83,987 కోట్లు, 1,82,162 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడు 3 విడతల్లో కలిపి 3,10,925 కోట్ల పెట్టుబడులు. అంటే ఇవన్నీ కూడా ఆన్ పేపర్ అండోయ్. ఫీల్డ్ గ్రౌండింగ్ అయిపోయాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చేసాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చేసాయి అయితే భావించొద్దు. ఇవన్నీ ఆన్ పేపర్. ప్రస్తుతానికి ఆమోదం తెలిపారు. అవి గ్రౌండింగ్ అవ్వడానికి టైం పడుతుంది. పూర్తి స్థాయిలో రిజల్ట్ చూపించడానికి టైం పడుతుంది. సో ఇదే ఆంధ్రజ్యోతిలో కూడా రాసినట్టున్నారు కదా. ఆ, 44,776 కోట్లకు పచ్చజెండా, 15 సంస్థల ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం. ఇది మొత్తం రాసుకొచ్చారనమాట. అంటే 2 పేపర్లో ఉన్న కామన్ అంశాలను ముందు చెప్పేస్తున్నా. తర్వాత 84,000 దాటిన మేలిమి బంగారం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర చుక్కలను తాకుతుంది. గురువారం నాడు 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ బంగారం తొలిసారిగా 84,000 దాటింది. ₹1,00,000 వెళ్ళిపోద్దేమో ఈ సంవత్సరం. ఈ 2025 ఎండింగ్కి ఒక 90,000 వెళ్తుందేమో. ఆ తర్వాత 2026 ఎండింగ్కి ₹1,00,000 వెళ్ళిపోద్దేమో. నెమ్మదిగా పెరిగిపోతుంది. భారతీయులకు ఉన్నంత బంగారం పిచ్చి ప్రపంచంలో ఏ దేశాలకి ఉండదు. తర్వాత నాన్న డబ్బు పంపండి ప్లీజ్, అమెరికాలో భారతీయ విద్యార్థుల వేతలు. సో నిజానికి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదో పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు కదా, మంచి డబ్బులు వస్తాయి, ఖర్చులకు సరిపోతాయి అనే భావనతో ఎక్కువ మంది వెళ్తారు. కానీ అక్కడ ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్ట్ టైం ఉద్యోగాలు ఎవరిని చేయనివ్వట్ల. నువ్వు చదువుకోవడానికి వచ్చావు, కేవలం చదువుకో, క్యాంపస్ నుంచి బయటకు రావద్దు, క్యాంపస్ బయట ఎక్కడైనా పని చేస్తూ కనిపించావంటే మాత్రం నీ వీసా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేస్తాం అనే హెచ్చరికల నేపథ్యంలో అక్కడ విద్యార్థులు ఎవరు పార్ట్ టైం ఉద్యోగాలు చేయట్లా. దాంతో వాళ్ళకి ఖర్చులకి డబ్బులు లేక ఇళ్లకు అడుగుతున్నారంట. గతంలో ఈ పరిస్థితి లేదు, ఇప్పుడు వచ్చిందని రాశారు. క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు. ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు, పట్టుబడితే వెనక్కి పంపిస్తారు. అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా, ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులకు పంపించాలి. టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పిన విషయం ఇది. ఇలా మొత్తం మీద పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే వాళ్ళందరూ మానేశారనేది చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఫస్ట్ పేజీ. తర్వాత లోపలికి వెళ్తే శ్మశానాన శైశవగీతి. పాపం పసిగుడ్డు భూమి మీద పడి వారమైనా కాలేదు. లోకం పోకడ తెలియక తనతో పాటు లోపాన్ని వెంట తెచ్చుకున్నాడు. వైకల్యంతో పుట్టిన సంతానాన్ని సాకడం ఎంత ప్రయాసం. అప్పటికే అనుభవం ఉన్న ఆ కుటుంబం ఆ శిశువును వద్దనుకుంది. ప్రాణాలతోనే శ్మశానానికి చేర్చింది. తల్లి వెచ్చటి కౌగిట్లో నిద్రపోవాల్సిన వాడికి భూతల్లి గర్భంలో శాశ్వత నిద్రకు గొయ్యి తవ్వింది. ఇక తనను పాతిపట్టబోతున్నారని ఏ కంటితో చూశాడో కానీ ఆ పసివాడు ఒక్క పెట్టును గుక్క పెట్టి ఏడ్చాడు. దారిని పోయే మానవత్వాన్ని పిలిచాడు. కన్నవారికి కళ్ళు తెరిపించాడు. జీవితం వాడిపోకుండా కసితో నిలిచాడు. ఆసుపత్రిలో చేరి భవిష్యత్తుపై ఆశతో శ్వాసిస్తున్నాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ కార్మికురాలు. ఆమెకు 2 ఆడపిల్లల సంతానం. పెద్ద కుమార్తెకు బిడ్డ పుట్టగా ఆ పాప మానసికంగా ఎదగలేదు. రెండో కుమార్తె ఈ నెల 28న మగబిడ్డకు జన్మనివ్వగా ఆ పసిగుడ్డు తలపై పెద్ద బొడుపు ఉంది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మెదడులో లోపం ఉన్నట్టు స్కానింగ్లో బయటపడింది.
ఇప్పటికే ఒక బిడ్డతో ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు మరో బిడ్డ కూడా వైకల్యంతో పుట్టిందని ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు శ్మశాన వాటికలో పూర్తి చేద్దామని తీసుకువెళ్తే అక్కడ దారిలో ఉన్న వాళ్ళు చూసి ఇంత రాత్రి గొయ్యతవుతున్నారేంటని ప్రశ్నించి బిడ్డ ఏడవగా బతికున్న బిడ్డను పూరుస్తున్నారంటే నిలదీశారు. బంధువులు ఆ బిడ్డను చనిపోయినట్టు చెప్పడంతో తాను గమనించలేదని చెప్పాడు. పైగా బాబును తానే పెంచుకుంటానంటూ ఇంటికి తీసుకుపోయాడు. అనుమానంతో బంగారరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఐసీడీఎస్ సిబ్బందితో వచ్చి పసిగుడ్డును స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. చాలా మంచి వార్త, హ్యూమన్ యాంగిల్ వార్త రాశారు. తర్వాత తనయుడే కాలయముడై రేపటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతున్నాయండి. అందుకని రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోతున్నాయని చెప్పి నిన్న విపరీతంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తారంట రిజిస్ట్రేషన్స్ కోసం. దాంతో సర్వర్లు స్తంభించాయంట. తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్, ఇరుపక్షాలు నిర్దేశిత పాత్ర పోషించాలి. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పాన్ని నిర్దేశించుకుంది. వికసిత భారత్ ఉద్దేశము అదే. ఇది అతిపెద్ద సంక్లిష్ట లక్ష్యం. దీన్ని సాధించడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం తప్పనిసరి అని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు సూచించారు. జయ ఆస్తులు తమిళనాడుకే, మొత్తం విలువ 4,000 కోట్లు పైమాటే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టిందంటండి. 1,00,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు లక్ష్యం. మంత్రి పయ్యావుల కేశవ్ వైకాపాతో అంటకాగిన సబ్ రిజిస్ట్రార్కు అందలం. జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతికి మమ్మర ప్రయత్నాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు రికార్డులు సృష్టించారు. రాత్రికి రాత్రి 100 రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్లు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ ప్రమోషన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 18 మంది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులపై నిఘా. ఏసీబీ కోర్టు జడ్జిపై కూడా. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెల్లడైన కీలక అంశాలు. సో గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జడ్జీల మీద నిఘా ఉండేది. ఏమండి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఇంత దారుణంగా జడ్జీల మీద నిఘా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉండదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక రకంగా న్యాయ వ్యవస్థతో ఘర్షణ పడ్డారు కదా. సో మరి వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ గురువు కేసీఆర్ గారే వాడుతున్నప్పుడు ఆయనకు మించిన తెలివితేటలోని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లు చేసుండరా, జడ్జీల మీద నిఘా పెట్టుండరా? మరి ఎందుకు అది బయటకు రావట్లేదు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది, 8వ నెల వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. సాక్షాత్తు వీళ్ళు అనేక సార్లు చెప్పారు, నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. కానీ దాని మీద ఇప్పుడు 7 నెలల్లో ఎవ్వరూ మాట్లాడట్లా. ఎందుకంటే కాంప్రమైజ్. అది అతిపెద్ద వ్యవహారం, సంచలనమైన వ్యవహారం. దాన్ని బయటకు తీసుకొస్తే వైసీపీలో పెద్ద తలకాయల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సో కానీ అందుకని అంతవరకు లేకుండా బీజేపీ పెద్దలు కాంప్రమైజ్ చేశారు. అందుకే పెద్ద పెద్ద వ్యవహారాల జోలికి వెళ్ళట్లా. నేను చాలాసార్లు చెప్పాను కదా, షిరిడి సాయి జోలికి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జోలికి, వివేకానంద రెడ్డి గారి కేసు జోలికి, ఇలా పెద్ద పెద్ద కేసులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి కూటమి ప్రభుత్వం వెళ్ళట్లేదు. వివేకానంద రెడ్డి గారి కేసు కూడా చూడండి, 7 నెలల్లో అస్సలు కదలకలేదు. మీరు గమనించారా? అసలు ఈ 7 నెలల్లో ఏమీ మూమెంట్ లేదు. అందుకు సునీత గారు నిన్న మళ్ళీ సిబిఐ అధికారులకు సుప్రీంకోర్టుకు లేఖ రాసినట్టున్నారు. అదేదో వార్త ఉంది, చదువుతాను ఆగండి. కొన్ని కీలకమైన విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయారు, తెగే వరకు లాక్కోకూడదని. ఇంధన శాఖ అధికారే రింగ్ లీడర్. కొత్త మలుపు తిరిగిన విద్యుత్ స్తంభాల కొనుగోలు వ్యవహారం. విద్యుత్ స్తంభాల కొనుగోలు టెండర్లో గుత్తేదారుల సిండికేట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గుత్తేదారులను రింగ్ చేసేందుకు ఇంధన శాఖకు చెందిన ఓ అధికారి ఏముందలే, అంతా ఒకటేలే, ఎవరికి మాత్రం డబ్బులు చేయదండి. డిస్కమ్ను ఆర్థికంగా ఆదుకోవాలి, కేంద్ర ఇంధన శాఖను కోరిన మంత్రి గొట్టిపాటి. ఎడవల్లిలో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు. తంతడి భూములు తన్నుకుపోయే స్కెచ్. 108 ఎకరాల అనాధీనం భూములపై వైకాపా పెద్దల గనుల సాగులో ఉన్న రైతులతో ముందస్తు ఒప్పందాలు. వాటిని 22A నుంచి తప్పించేందుకు పావులు. 22A నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే గత ప్రభుత్వం జీవో తెచ్చిన ఉద్దేశమే ఇది. ఎక్కడెక్కడ కాంట్రవర్సీలు, డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళ నాయకులకి ఇచ్చేసే ఉద్దేశం. తర్వాత మాతృభాషలో బోధనలతోనే ఆవిష్కరణలు. ఎస్, 100%. ప్రైవేటీకరణ చేయం, పునర్నిర్మిస్తాం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోమని పునర్నిర్మిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు. గతేడాది జూలై 11న తొలిసారి ప్లాంట్ను సందర్శించినప్పుడు ఇదే హామీ ఇచ్చానని ఆయన గుర్తు చేశారు. అలాగే అక్కడున్న కార్మికులకు కూడా అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయని, వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుంటామని, పెండింగ్ వేతనాలన్నీ కూడా ఇస్తామని కూడా ఆయన చెప్పారు. అలాగే విశాఖ ఉక్కు కోసం యువనేత లోకేష్ చాలా తపన పడ్డారు. తెలుగు ప్రజలకు తన తండ్రి ఇచ్చిన హామీని అని చెప్పేవారు. పరిశ్రమను ఆదుకోవాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశంసలు. లోకేష్ గారు చేసిన ప్రయత్నం మొత్తాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చెప్పారు. తర్వాత నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఏపీ ఎస్టీల్లో అతి తక్కువ. జాతీయ స్థాయిలో గ్రామాల్లో ఎస్టీలు, పట్టణాల్లో ఎస్సీలు వెనుకంజ కుటుంబ వినియోగ వ్యయం సర్వేలో వెల్లడి. నాపై పెట్టిన అక్రమ కేసు మూసేయండి, సిఐడి చీఫ్కు విన్నవించిన కాదంబరి జత్వాని. జగన్ చిన్నాన్నకు లీజుల పరంపర. మల్లికార్జున రెడ్డి భార్య పిఎల్ పేరిట 3 క్వాడ్ లీజుల మంజూరు, మరొకటి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చాకే. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పనులు అవుతున్నాయో లేదో తెలియదు కానీ, ట్రాన్స్ఫర్లు అవి పోస్టింగ్లు ఏమీ అవుతున్నాయో లేదో తెలియదు కానీ, వైసీపీ వాళ్ళకి మాత్రం పనులు అయిపోతున్నాయి. వైసీపీలో పెద్ద పెద్ద తలకాయలందరికీ కూడా చాలా ఈజీగా పనులు అవుతున్నాయి. అది ఈనాడు ఆంధ్రజ్యోతిలో అనేక సార్లు రాస్తున్నారు. మొన్నటికి మొన్నే రాశారు, వైఎస్ వెంకటరెడ్డి గారికి గనులు లీజు ఇచ్చారు అని. 9.55 ఎకరాలు వెరైటీస్ గనుల లీజుకి శాంక్షన్ చేశారు, సంక్రాంతి రోజున ఆమోదించారు అని. ఈరోజు మరో వార్త రాశారు. వైకాపా అధినేత జగన్కు వరుసకు చిన్నాన్న, గత ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్గా వ్యవహరించిన అబ్బిరెడ్డి గారు మల్లికార్జున రెడ్డికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా క్వాడ్ లీజులు మంజూరు అవుతున్నాయంట. ఈ గనుల శాఖ అధికారులు ఏం చేస్తున్నారో, ఆ మంత్రి గారు ఏం చేస్తున్నారో, అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అంతా అలా ఉందన్నమాట. తెదేపా అభ్యర్థుల విజయం బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే, గెలిచేస్తారులే, దానిలో ఏముందో కానీ. పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలను వెలికి తీస్తాం, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తీయండి, మాటల్లో వెలికి తీయండి, చేతల్లో కాదు, మాటల్లో మాత్రం వెలికి తీయండి. తెదేపా కార్యకర్తల భారతం పడతాం, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి బెదిరింపులు. అధికారం పోయినా అహం తగ్గలేదు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాపై భూ కబ్జా ఆరోపణలు ఎంపీ మిథున్ రెడ్డి. సో ఇవి ఈ పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే, చెప్పారంటే చెయ్యరంతే, ఇది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నైజం. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ. ఇదే విషయం రాసి పెట్టుకోమన్న మంత్రి నారా లోకేష్. జనవరి పోయే ఫిబ్రవరి వచ్చే జాబ్ క్యాలెండర్ ఏది? గత ప్రభుత్వం నోటిఫికేషన్లకు తేదీలు మార్చి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్గా ప్రచారం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కొత్త గ్రూప్ 1 పోస్టులు అంటూ ఆర్భాటం. ఇది తమను మోసం చేయడమేనని నిరుద్యోగుల ఆగ్రహం. అప్పులు చేసి కొందరు, చిరుద్యోగులకు సెలవు పెట్టి మరికొందరు సతమతం. శిక్షణ కొనసాగించాలో ఆపేయాలో తెలియక ఆందోళన. సో ఒకటి మాత్రం నిజమండి, జాబ్ క్యాలెండర్ పేరిట, డిఎస్సి పేరిట గత ప్రభుత్వము నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకుంది. ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినా నిరుద్యోగుల విషయంలో మాత్రం ఏమాత్రం బాలేదు. మంత్రి లోకేష్ గారు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. యూత్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ, మీటింగుల్లో కానీ చాలాసార్లు చెప్పారు, ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని. మరి ఈ సంవత్సరం జనవరి వచ్చిందిగా, ఎందుకు ఇవ్వలే? కడుపు మండుతుంది, నిరుద్యోగులకు చాలామందికి కడుపు మండిపోతుంది. అలాగే మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న ఆ అభ్యర్థులకి కడుపు మండుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం. గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది ఏంటా అని. అయితే 7 నెలలు అయింది కదా, ఇంకా ఏమైనా చేస్తారేమోనని ఒక ఆశ ఉంది. ఇంకా చేస్తారేమో, ఇంకా టైం ఉంది కదా, ప్రభుత్వం కొత్తగా వచ్చి 7 నెలలు అయింది కదా, ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఆశ కూడా ఉంది. రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్. కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కారు ఆదేశం మేరకు నివేదికకు ఒత్తిడి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని సిట్ చీఫ్కు అల్టిమేటం. స్మగ్లింగ్ జరిగినట్టు నివేదిక ఇవ్వాలి, ఆ పేర్లు పెట్టాలని హుకుం. కుట్రలో భాగస్వామి కాలేనన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానని స్పష్టీకరణ. అలా కుదరదంటూ సిఐడి చీఫ్ డీజీపీ ఆగ్రహం. రాజీనామా చేస్తానని తేల్చి చెబుతూ సెలవులో వెళ్ళిన బ్రిజ్లాల్. ఫలితంగా సిఐడి నుంచి ఆయన్ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. సో సిట్ విచారణను
ఏది ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకోవడం మన రాష్ట్రంలో అలవాటే, పరిపాటి. సో దానిలో భాగంగా కాకినాడ రైస్ స్మగ్లింగ్కి సంబంధించి కొంతమంది పేర్లు దానిలో యాడ్ చేయాలంటే ఆయన ఒప్పుకోలేదంట. సో ఇదంతా కూడా ఒక పెద్ద వార్త రాశారు. ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది కొంచెం వెరిఫై చేసి చెప్తాను. వెరిఫై చేసి కొంచెం చెక్ చేసి చెప్పాలి. ఎందుకంటే సాక్షిలో రాశారు అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వలసదారులకు గ్వాంటనామో, అక్రమ వలసదారులను క్యూబాలోని గ్వాంటనామో బేలో ఉన్న అమెరికా నిర్బంధ కేంద్రానికి తరలిస్తామని ట్రంప్ ప్రకటించారు. స్పేస్ క్రాఫ్ట్ పైలట్గా శభాంశు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా శభాంశు శుక్లా రికార్డులకు ఎక్కబోతున్నాడు. సిఈసి రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపించారు. నోబెల్కు ఎలాన్ మస్క్ నామినేట్. నోబెల్ శాంతి బహుమతి 2025కి టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు. అబ్బా, నోబెల్ పురస్కారమా? బో, ఏ రంగంలో? హైకోర్టు పోయే బెంచ్ వచ్చాయి. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు, 3 భవనాలను ప్రతిపాదించిన ప్రభుత్వము. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. 1వ తేదీన సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మల. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం. అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం. సో ఇవాళ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నమాట. కేంద్ర బడ్జెట్ మీద మనకు చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. పోలవరానికి, అమరావతికి అలాగే ప్రత్యేకమైన కొన్ని నిధులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. సో ఏం చేస్తారో చూద్దాం. జనసేన టీడీపీ బాహాబాహి. డీలర్షిప్ వ్యవహారంలో అదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తోపులాట. 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు జరగబోతుందంట. అదొకటి రాశారు. తర్వాత గాంధీజీ చూపిన మార్గం యువతకు ఆదర్శనీయం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్. గోదావరి బోర్డు చైర్మన్గా ఏకే ప్రధానం. మహాత్ముని ఆశయాలతో ముందుకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నివ్వాలి. ఇవన్నీ రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో ఈ 2 అంశాలు ఆల్రెడీ చదువుకున్నాయి. అమెరికా హెలికాప్టర్ ఇది. సో ఇది ప్రత్యేకమైన వార్త. విశాఖ భూ స్కామ్పై విచారణ ఏమైంది అని చెప్పి ఒక పెద్ద వార్త ఆంధ్రజ్యోతిలో రాశారండి. అక్రమాలకు సమాధి కట్టేశారా? అసలు అక్రమాలే లేవంటూ తొలి నివేదిక. మళ్ళీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఈసారి 64 ఎకరాలతో యంత్రాంగం మమ. వైసీపీ హయాంలో వెచ్చలవిడిగా భూదోపిడీ. దాదాపుగా 5,000 ఎకరాలకు పైగా అక్కడ అక్రమాలు జరిగాయి. కానీ చూసారా, ఫస్ట్ రిపోర్ట్లో అసలు అక్రమాలు జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు. రెండో రిపోర్ట్లో 64 ఎకరాలే అని ఇచ్చారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా భూదోపిడీ. విశాఖ చుట్టుపక్కల భూముల స్వాధీనం. నాడు చెలరేగిన ఉత్తరాంధ్ర పెద్ద ఆయన. పనిలో పనిగా కొందరు అధికారుల దందా. వారిని కాపాడేందుకు నేడు కొందరు ప్రయత్నం. విచారణ కమిటీలో సొంత మనుషులు, అక్రమాలే లేవంటూ క్లీన్ చిట్లు. అది ఉత్తరాంధ్ర వైసీపీ పెద్ద ఆయనకు జీ హుజూర్ అన్నట్లుగా పనిచేసిన కొందరు అధికారులు కలిసి విశాఖ చుట్టూ పెద్ద ఎత్తున భూములు భోంచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ చుట్టుపక్కల 1000 ఎకరాల భూములు కాజేశారు, అక్రమంగా రాయించుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని బయటకు తీయలేకపోతున్నారు, కాంప్రమైజ్ అయిపోతున్నారు. చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారండి. ఇక్కడ తప్పు చేసిన వాడికంటే తప్పు చేసిన వాడి దగ్గర వాటా తీసుకున్నవాడు పాపాత్ముడు అండి. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పాలకులు. ఎవడైనా 100 రూపాయలు స్కామ్ చేసి దొరికిపోతే, అరే నువ్వు 100 రూపాయలు తిన్నావు కదా, నాకు ఒక 50 ఇచ్చేయి, కాంప్రమైజ్ అయిపోదాం అని అంటాడు. చూసావా, అది వికృతమైన ఆలోచన, చెత్త ఆలోచన. సో ఈ ప్రభుత్వంలో కొందరికి ఆలోచన ఉన్నట్టుంది, అది కరెక్ట్ కాదు. చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. రాజకీయాల్లో ఇటువంటి సాధారణమైన విన్నాం కానీ మరీ ఇంత వికృతమైన రాజకీయాలని మనం వినలేదు. అవి ఆషామాషీ కుంభకోణాలు కాదు, 1, 2 కాదు. బంగారం కంటే విలువైన భూములున్న విశాఖ నగరాన్ని, జిల్లాను 5 ఏళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కారు పెద్దలు యథేచ్ఛగా దోచుకున్నారు. ప్రాజెక్టులు చేతులు మారాయి. 100 ఎకరాల భూములు వారి సొంతమయ్యాయి. విపక్షంలో ఉండగా ఘోరం, నేరం, దారుణం అని టీడీపీ నేతలు వాపోయారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. మరి విశాఖ భూముల స్కామ్లో ఏం తేల్చారు? ఇది కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న. కాంప్రమైజ్ అయిపోయి వాటాలు తీసుకున్నారు, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత మండలి కళ్ళకు గంతలు. టీడీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు రెవెన్యూ తప్పుడు సమాచారం.
వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాలో ఎన్నో ఆక్రమణలు, అయినా అక్రమాలు లేవని తహసీల్దారుల నివేదిక. నాడు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల ఆక్రమణ, ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను వదలని పోయినాం. ప్రజలు నివసిస్తున్న పల్లె వైసీపీ నేత పేరిట ఆన్లైన్. చెరువును ఆక్రమించి కాలువలు పూడ్చి వెంచర్. వైసీపీ నాయకులకు సహకరించిన తహసీల్దారులు. రెవెన్యూ సదస్సుల్లో వేలాది ఫిర్యాదులు. ఒక గ్రామమే తన పేరిట రాయించుకున్నాడంటే ఎవరైనా అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత రాంబాబు రెడ్డి పేరిట తన పేరిట ఆన్లైన్ చేయించుకున్న బండపల్లె గ్రామం సర్వే నెంబర్ 129లో ఇది. ఈ గ్రామాన్ని, ఈ వీధిని తన పేరిట రాసుకున్నాడంట ఒక ఆయన. సో ఇవన్నీ కూడా అసలు అక్రమాలు జరగలేదు అని చెప్పి తహసీల్దారులు రిపోర్ట్లు ఇస్తున్నారంట. ఎంత ఘోరం చూడండి. రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వీసా గడువు ముగిసిన అమెరికాలోనే ఇది 7,000 మంది భారతీయుల పరిస్థితి. ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ, మోదీ బహుమతి ఇది. చంద్రబాబు, లోకేష్ ఉక్కు సంకల్పం. పలుమార్లు ఢిల్లీకి వచ్చి సాయం కోరారు. హామీ నిలుపుకోవాలని పవన్ పట్టుదల. సమష్టి కృషి వల్లే 11,440 కోట్ల నిధులు. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళ సమష్టి కృషి వలన ఇది సాధ్యమైందని కుమారస్వామి గారు చెప్పారు. తర్వాత మధ్యతరగతిని ఆదుకోండి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించండి, బడ్జెట్లో పన్ను భారాలు తగ్గించండి. కేంద్రానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సూచన. ఓకే. వివేక హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం. 6 నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి. తెలంగాణ హైకోర్టులో వివేక కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ విచారణ 4వ తేదీకి వాయిదా. పాపం సునీతారెడ్డి గారు పోరాటమే కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసును చివరి దశలో ముగించేశారు. తేల్చలేదు, క్లారిటీ ఇవ్వలేదు, కంక్లూజన్ ఇవ్వలేదు. ఓ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లో కనీసం దాని జోలికి వెళ్ళట్లేదు. అట్లాస్ట్ అఫ్కోర్స్ సిబిఐ విచారణ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటే ఈజీగానే తేలిపోతుంది. కానీ సహకారం ఉండట్లా. చెప్పానుగా, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయారు. ఎయిర్పోర్టుల కలకల. 6 నెలలుగా పెరుగుతున్న ప్రయాణికులు. విజయవాడ విమానాశ్రయానికి పూర్వవైభవం. మిలియన్ మార్క్ దాటి రికార్డు దిశగా. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఈ ఘనత. వైసీపీ పాలనలో ఏ ఏడాది దాటని పోయినాం. వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలోనూ వృద్ధి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎయిర్పోర్ట్ అంటే ఫ్లయింగ్స్ పెరుగుతున్నాయా, విమానాల్లో ప్రయాణికులు పెరుగుతున్నారని అర్థం. దానికి దీనికి సంబంధం ఏంటి? సో అంటే ప్రభుత్వం దాని దిశగా ఏమైనా ఎంకరేజ్ చేస్తుందా? 6 నెలలుగా పెరుగుతున్న ప్రయాణికులు, రాకపోకలు పెరుగుతున్నాయని రాశారండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకపోకలు పెరుగుతున్నాయి, ఎయిర్పోర్ట్లు కలకలాడుతున్నాయని రాశారు. సో మరి దానికి కారణం ఏంటంటారు? రాజకీయాలకి, ప్రభుత్వాలకి, ఈ విమాన ప్రయాణికులకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో ఏమైనా ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు వాటిని చూడడానికి అత్యవసర రాకపోకలు ఉన్నప్పుడు ఉంటుంది. సో దానివలన ఒక 10%, 15% మార్పు ఉంటే ఉంటుంది తప్ప మరి అంత విపరీతమైనగా ఉండదు. సో మీకు ఏమైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. 590 ఎకరాలు వెనక్కి ఇవ్వండి. 2009లో తిరుపతి జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీసీ బెల్కు 620 ఎకరాలు కేటాయింపు. ఇందులో వినియోగించింది 30 ఎకరాలే. మిగిలిన భూములు 15 ఏళ్ళుగా నిరుపయోగం అంట. సో అవి వెనక్కి ఇవ్వాలని రాశారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే అమెరికాలో పెను ప్రమాదం. ఇది హెలికాప్టర్, విమానం, హెలికాప్టర్ అది రాశారు. నేటి నుంచి పార్లమెంటు, బడ్జెట్ సమావేశాలు, కొత్తగా మరో పన్ను స్లాబు, రేపు కేంద్ర బడ్జెట్, మధ్యతరగతిపై కనికరం, వేతన జీవులకు మరింత ఊరట. తర్వాత చైనా డీప్సీక్ ఏఐ మన సర్వర్ల నుంచే డేటా ప్రైవసీని పరిరక్షిస్తాం రాశారు. తర్వాత ఇది ఆమోదం, ఇది ఓకే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం, ఇవన్నీ కూడా. షాడో ఎమ్మెల్యేల కర్రపెత్తనం. నియోజకవర్గాల్లో వారిదే హవా. రంగంలోకి ఎమ్మెల్యేలు సతీమణులు. కలెక్షన్ కింగ్లుగా మారుతున్న పిఏలు. సీఎం భయంతో పలువురు ఎమ్మెల్యేలు వెనుకడుగు. వారి పేరుతో చక్రం తిప్పుతున్న భార్యామణులు, బంధువులు. మద్యం, బియ్యం, గ్రావెల్ అమ్మకాల్లో నెలమామూళ్ళు. తెలుగు తమ్ముళ్ల కంటే వైకాపా వలస నేతలకు అధిక ప్రాధాన్యత. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే చాలా ప్రయారిటీ దక్కుతుంది. వాళ్ళే కలెక్షన్స్గా కింగులుగా మారుతున్నారు. పల్నాడు జిల్లాలో పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చక్రం తిప్పారో ఇప్పుడు వాళ్ళే చక్రం తిప్పుతున్నారు. అఫ్కోర్స్ చాలా జిల్లాల్లో అదే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము. పల్నాడు జిల్లా వరకు మన ఫీల్డ్ రిపోర్ట్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలోనూ, శ్రీకాకుళం జిల్లాలోనూ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిస్థితి, అక్కడ కలెక్షన్స్, అవినీతి, మొత్తం అన్ని విషయాలు కూడా
మనం రిపోర్ట్స్ అవి తయారు చేస్తున్నాం అనమాట. సో చాలా దారుణంగా ఉంది ఫీల్డ్లో. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఫ్యూచర్కు భయపడి ఏమో సీఎం గారికి తెలిస్తే క్లాస్ పీకుతారు, మళ్ళీ టికెట్ ఇవ్వరు, లేదంటే ప్రజలు ఒప్పుకోరు, గెలిపించడానికి కొంచెం భయపడుతూ ఉన్నప్పటికీ వాళ్ళ పిఏలు వాళ్ళ అనుచరులు ఊరుకోవట్ల. సో చాలా దారుణంగా ఉందన్నమాట. అది రాశారు. తర్వాత సమ్మర్ పవర్ ప్రణాళిక రూపకల్పనలో ఇంధన శాఖ విద్యుత్ కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు, విద్యుత్ డిమాండ్పై అంచనా, జెన్కోలోనే ఉత్పత్తి చేసే దిశగా చర్యలు, బొగ్గు కొనుగోళ్లు, రవాణాలో ప్రభుత్వ పూర్తి సహకారం, ఓవర్లోడెడ్ ఫీడర్స్ గుర్తింపు, అవసరమైన చోట్ల అదనపు ట్రాన్స్ఫార్మర్లు అని రాశారు. తర్వాత జీవో 117 రద్దుతో కొత్త చిక్కులు, కొత్త మార్గదర్శకాలతో తలనొప్పి, భారీగా మిగిలిపోతున్న టీచర్లు, పాఠశాలల విలీనంతో తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు. మాజీ సీఎం బంధువుకు గనుల లీజుపై ప్రభుత్వం సీరియస్, లీజు ఉత్తర్వులు నిలిపివేత, సెలవుపై వెళ్లిన ప్రవీణ్ కుమార్, ఎంకే మీనాకు గనుల శాఖ బాధ్యతలు. సిఐడి మాజీ చీఫ్ సంజయ్కు భారీ ఊరట, షరతులతో ముందస్తు బెయిలు, ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశం. సో ఇవ్వండి మొత్తం 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్గా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అయితే చెప్తాను. లైక్ చేయండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ చేసినప్పుడు విషయంతో కూడిన కామెంట్స్ చేయండి, సబ్జెక్ట్ కామెంట్స్ చేయండి. అనవసరమైన కామెంట్లు, పనికిమాలిన కామెంట్స్ వద్దు. థ్యాంక్ యూ.